పదాలు పట్టుకొని మాట్లాడితే డిబేట్ దానివల్ల ప్రజలకు ఉపయోగం లేదు. రైట్ దాకర్ గారు. ఇప్పుడు రాజ్యాంగ యుద్ధం అనేది మీ టైటిల్. అసలు రాజ్యాంగం అంటే ఏంది? దాంట్లో రిజర్వేషన్ లేనిది. బీజేపీ ప్రభుత్వం చేస్తున్నది ఏంది అనేది మన చర్చ అయితే, ఈరోజు రాజ్యాంగం ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ ప్రభుత్వం ఏ విధంగా పరిపాలించాలనడానికి సెట్ ఆఫ్ ప్రిన్సిపల్స్ను మనం అందరం భారత ప్రజలమైన మేము సమర్పించుకుంటున్నామన్న పీఠికలోని సారాంశం ఈ రాజ్యాంగం. ఈ భారత రాజ్యాంగంలోనే రిజర్వేషన్లు అనేది ఒక ప్రత్యేకమైన అంశం. అంటే ఇతర దాంట్లలో తక్కువ ఉంటాయి. అమెరికన్ కాన్స్టిట్యూషన్, ఇంగ్లాండ్ కాన్స్టిట్యూషన్ రిజర్వ్ అనేది పద్ధతి చాలా తక్కువ ఉంటుంది. ఇక్కడేంది, మనం ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు తర్వాత మైనారిటీలకు మహిళలకు ఇచ్చుకున్న దాని మీద బీజేపీ అభ్యంతరం ఏంది? ఇది అసలు నా వైపు నుంచి మీకు చర్చ పెట్టింది, లేకపోతే మీ చర్చకు నేను చెప్పాల్సిన సమాధానం. వాళ్ళు ఇంతకుముందు వీరయ్య గారు స్పష్టంగా చెప్పింది, ఆ జోలికి పోవాల్సిన అవసరం లేదు నేను. ఎందుకంటే ఆర్ఎస్ఎస్ కానీ బీజేపీ కానీ రిజర్వేషన్లకు వ్యతిరేకం. వాళ్ళు ఏంటంటే వాళ్ళ సిస్టమే డిఫరెంట్. అసలు ఎప్పుడు కూడా ఈ ఆర్యన్ కల్ట్ అని ఉంటుంది ఒకటి, అది ఇక్కడ బ్రాహ్మణులతో కానీ క్షత్రియులతో కానీ వైశ్యులతో కానీ సంబంధం లేదని. అది సువస్తు నది తీర ప్రాంతం నుంచి ఇక్కడికి వచ్చిన ఒక మైగ్రేటెడ్ కమ్యూనిటీ. అది ఇక్కడికి వచ్చి బ్రాహ్మణులను ఆక్యుపై చేసింది, ఇక్కడ ఏమంటారు మన వైశ్యులను క్షత్రియులను చేసింది. వాళ్ళు విభజించి పరిపాలించడానికి చేసిన వ్యవస్థలో మనువాదం అనేది చాతుర్వర్ణ వ్యవస్థ వచ్చింది. ఇక్కడ ఆర్యులను బ్రాహ్మణులు కానీ క్షత్రియులు కానీ శూద్రులు కానీ ఎవరు కూడా రిసీవ్ చేసుకోరు. ఈ మనువాదాన్ని అమలుపరచాలంటారు బీజేపీ. మనుధర్మశాస్త్రం ఉన్నాక ఇంకోటి ఎందుకు? అంబేద్కర్ రాసిన దాని రాజ్యాంగాన్ని మనం ఎందుకు తీసుకోవాలి? అది బ్రిటిష్ ఆత్మతో ఉన్నది. మొన్నటికి మొన్న ఎంత 2016 ఐ థాట్ గోవాలో ఒక ఆర్ఎస్ఎస్ అనుబంధ సంఘాలన్నీ పెట్టి మనం ఒక రాజ్యాంగాన్ని రాసి భారత ప్రభుత్వానికి ఇద్దాం, దాన్ని ఆమోదించే బాధ్యత మోడీ అమిత్ షా తీసుకోవాలి. ఇది వాళ్ళ తీర్మానాలు. అంటే ఏకిన రాజ్యాంగాన్నే మార్చాలనే శక్తులు వచ్చినాయి. ఇక్కడ వారు ఇప్పుడు మన బాలరాజు గారి బాస్ అంటున్నా మార్చాలే, మొత్తమే మార్చేయాలన్నాడు. ఎందుకో అది అది మోగుతూనే ఉన్నది. అన్న తర్వాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సచివాలయం, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 125 ఫీట్ల విగ్రహం వచ్చినాయి. తర్వాత వారు అధికారం కోల్పోయినారు. కానీ ఇక్కడ నేను అంటున్నా, రేవంత్ రెడ్డి గారు అన్నది ఏంటి? రాజ్యాంగం అమలు కావాలంటే, రిజర్వేషన్లు అమలు కావాలంటే మాకు ఓటేయండి, లేదు రాజ్యాంగం వద్దు రిజర్వేషన్లు వద్దు అని అంటే బీజేపీ ఓటేయండి అన్నారు. ఇండియా కూటమి, ఎన్డీఏ కూటమి. ఇక అక్కడ వచ్చింది పంచాయతీ. ఇప్పుడు ఏకాఏకిన మీరు చెప్పినట్టుగా కేంద్ర ప్రభుత్వం ఎంటర్ అయింది, హోంశాఖ ఎంటర్ అయ్యి హోంశాఖ కేసు పెడుతుంది, ఇమీడియట్గా ఢిల్లీ పోలీసు వస్తుంది. ఎందుకంటే అది యూనియన్ టెరిటరీ కాబట్టి. ఇక్కడ తెలంగాణ పోలీసులకు వచ్చి తెలంగాణ పోలీసులు కన్సల్ట్ అయింది, వచ్చడానికి చెప్పింది అంతవరకు ఏదై గాంధీ భవన్కి వచ్చేసి నోటీస్ సర్వ్ చేసింది. ఏంది ఇంత సీరియస్ ఇమ్మీడియట్ స్పాంటినిటీ? అమిత్ షా రిజర్వేషన్లు ఎత్తేస్తామన్న ఒక ఫేక్ వీడియో అని చెప్పి, నేనంటున్నా దాంట్లో ముస్లిం రిజర్వేషన్లు కూడా ఎత్తేస్తామని అన్నాడు. కానీ ముస్లింలకు రిజర్వేషన్లు లేవు. దాంట్లో మళ్ళీ బీసీల్లో ఈ గ్రూపు. మరి మతపరమైన రిజర్వేషన్లు ఎత్తేస్తామని రెచ్చగొట్టి